డైలాగ్ ఉంది కదా వర్షం సినిమాలో, వెతికితే దొరకదంటూ ఏది లేదు అని మంచిగా విమలైనట్టున్నాడు భయ్య. నాకున్నంత తోల నాకు తెలిసి ఎవరికి ఉండదు భయ్య. అయ్యేవాళ్ళ నాకెంతకిస్తాడో, ఎందుకు నా భార్య అంతగా దొరుకుతుందంటే పుట్టినింటి సొత్తు ఇది. నా కూతురు ట్రై సైకిల్ కి ఈ పేరెంటల్ హ్యాండ్లింగ్ అంట ఇది పోయింది. సో దీనికోసం నేను ప్రతి సైకిల్ షాప్ కి తిరుగుతూ ఉన్నా, ఈవెన్ ఆ టాయ్ షాప్స్ లో కూడా తిరుగుతూ ఉన్నాను. బట్ ఎక్కడ కూడా ఎవరు కూడా రెస్పాన్స్ లేదు, సరిగ్గా లేదు, ఇది కుదరదు అని చెప్తున్నారు. నా పాటికి నేను ఒక 2 కిలోమీటర్స్ తిరిగేసి స్పాటిఫై పెట్టుకుని పాటలు వింటూ తిరుగుతూ ఉన్నాను. సడన్ గా నా ముందు ఒక ఆయన పాత సామాన్లమ్మాయన ఒక సైకిల్ నెత్తి మీద పెట్టుకుని, టైం అరౌండ్ నైట్ 8:39 అవుతుంది, ఒక సైకిల్ నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ దాటుకున్నాడు. ఏం భయ్యా అంటే ఇది అమ్ముకుంటున్నాను నేను అనేసి అన్నాడు. లాస్ట్ కి దాంట్లో ఈ పీస్ దొరికింది, దాని నానా తిప్పలు పడి వాళ్ళు తీస్తున్నారు. నిజంగా కష్టపడితే దొరుకుతుంది ఏదైనా అంటే సినిమా డైలాగ్ ఉంది కదా వర్షం సినిమాలో, వెతికితే దొరకదంటూ ఏది లేదు అని. వెతికాను, దొరికింది. బట్ వాళ్ళు దాన్ని తిప్పుతున్నారు. చూద్దాం నాకెంతకిస్తాడో. ఆయన అమ్ముకునేది కాదు, నాకెంతకిస్తాడు అనేది తెలియాల. మంచిగా విమలైనట్టున్నాడు భయ్య. థ్యాంక్స్ భయ్య. मैं छोटी छोटी वीडियो बनाते हूँ यूट्यूब पे, छोटी वीडियो अभी स्टार्ट किया, रियल वीडियो। थैंक्स भाई, आपको नया से बना रहा है, नया यूट्यूबर। थैंक यू। A few moments later. నాకున్నంత తోల నాకు తెలిసి ఎవరికి ఉండదు. తొత్తర ఆనందం ఎక్కువైపోయింది. అప్ప దొరికింది, కష్టపడినాము, ఫ్రీగా దొరికింది. బట్ ఐటమ్ అయితే దొరికింది. ఇట్లా స్పేర్ పార్ట్స్ నాకు తెలిసి ఏ టాయ్ షాప్ వాళ్ళు ఎవరు అమ్మరు. ఈ తువల పక్కన పెట్టేస్తే మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ 1 సెకండ్, ఈ టీ బార్, ఈ టీ జాయింట్ లాగా ఉంటుంది, ఇది పోయింది. వాడిచ్చిన దాంట్లో ఏమో అది ఇలా వాడిచ్చాడు, కానీ నేను మనకి దూల కదా, ఇది చూసుకోకుండా ఆనందంలో ఇంటికి వెళ్ళిపోయినా. ఐ మీన్ ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ వెళ్ళిపోయినా. మళ్ళీ రిటర్న్ వచ్చిన ఎట్టో కిందే దొరికింది. సో కొన్నిసార్లు దొరికినప్పుడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఏ వస్తువునైనా. 2 వారాల నుంచి నా పిల్లం నన్ను దొప్పుతానే ఉంది, ఈ టాయ్ షాప్స్కి వెళ్ళు, ఇవి తీసుకురా, ట్రై చెయ్యి, ఎక్కడో ఒక దగ్గర చూడు అనేసి. నాకేరా అంటే బద్ధకంతో దొరకదులే, ఇంకా లైట్లే, వేరేది ఏదైనా తీసుకుందాము అని ట్రై చేశాను. బట్ ఎందుకు నా భార్య అంతగా దొబ్బుతుందంటే పుట్టినింటి సొత్తు ఇది. సో పుట్టిన నుంచి వచ్చే సొత్తు ఏ ఆడవాళ్ళు కూడా అసలు ఒప్పుకోరు కదా, వదులుకోరు. ఇదంతా పక్కన పెడితే నేను ఫస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మైక్ అయితే కొన్నా. సో మైక్ కొన్నాను. ఏ టైంలో ఎట్లుంటుందో తెలీదు, ఏ టైంలో మనం ఒక రికార్డింగ్ చేయాల్సి వస్తుందో తెలీదు. అవన్నీ పట్టించుకోకుండా నేను నా పాటికి నేను ఊపుకుంటా వెళ్ళిపోయినా. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో అక్కడికి వెళ్ళాక సడన్ గా ఈ సినారియో ఒకటి మనకి ఎదురైంది. మైక్ ఉంటే ఇంకొంచెం క్లారిటీ బాగా వచ్చి ఉంటుంది. బట్ మైక్ లేకపోయినా కూడా ఈ మూమెంట్ని క్యాప్చర్ చేసి లైక్ అప్లోడ్ చేయాలనుకున్నాను. సో డెవలపింగ్ గోయింగ్ ఆన్. సో ఫైనల్గా ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఏదైనా లైక్ అనుకోకుండా మీరు అనుకున్న ఒక చిన్న వస్తువు దొరకడము అలా ఏదైనా జరుగుంటే సో కమెంట్ చేయండి. సో ఫాలో, సబ్స్క్రైబ్.